గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అందరికీ. నిన్న మనం లిబ్రాఫీస్ని ఎట్లా ఇన్స్టాల్ చేసుకున్నాం దాని గురించి ఇంట్రడక్షన్ అండ్ ప్లస్ మనము వర్డ్ డాక్యుమెంట్ గురించి నిన్న చూసాము. ఈరోజు వచ్చేసి స్ప్రెడ్షీట్స్ గురించి చూద్దాం. స్ప్రెడ్షీట్స్ అని మనము లిబ్రాఫీస్లో అంటాము, ఎంఎస్ వర్డ్ 7 వచ్చేసి మనం ఎక్సెల్ అంటాం. ఈ రెండు సేమే, మొత్తం మనకు సేమ్. మనం నిన్న చెప్పుకున్నాం కదా, వర్డ్ డాక్యుమెంట్ ఇక్కడ వచ్చేసి ఎంఎస్ వర్డ్ అనేసి రెండు ఒకటే ఎట్లా యూజ్ అవుతాయో, ఇక్కడ ఈ స్ప్రెడ్ షీట్స్ ప్లస్ ఎక్సెల్ షీట్ రెండు ఒకటే దానికి యూజ్ అవుతాయి. మెయిన్గా దీంట్లో మనం ఈ ఎక్సెల్ షీట్లో మనం ఏమేం చేయగలమంటే, క్యాలిక్యులేటర్లో చేసే స్మాల్ క్యాలిక్యులేషన్స్ నుంచి టోటల్గా హై లెవెల్ అకౌంటింగ్లో యూజ్ చేసే క్యాలిక్యులేషన్స్ వరకు మనం టోటల్గా ఈ ఎక్సెల్ షీట్లో చేసుకోవచ్చు అనమాట. అట్ అ టైమ్ టేబుల్స్ అండ్ కాలమ్స్ని యూజ్ చేసి క్రియేట్ చేసే డేటా మొత్తాన్ని మనం దీంట్లో క్రియేట్ చేయగలం. సో ఈ స్ప్రెడ్షీట్ is a software application that enables a user to save, sort and manage data in an arranged forms of rows and columns. ఈ స్ప్రెడ్షీట్ అనే సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే, ఒక యూజర్కి ఒక ఎంప్లాయీస్కి సంబంధించిన డేటా కావచ్చు, స్టూడెంట్స్కి సంబంధించిన డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేయగలం. ప్లస్ సార్టింగ్ అంటే ఏం లేదండి, ఫిల్టరింగ్ అనమాట. సపోజ్ స్టూడెంట్స్ డేటానే అనుకోండి, స్టూడెంట్స్ డేటాలో ఈ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంకో క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫిల్టర్ చేయడానికి కానీ, ఎలా పడితే అలా ఉన్న డేటాని ఒక ఆర్డర్లో చేయడం కానీ, దాన్ని సార్టింగ్ అంటాం అనమాట. ప్లస్ మేనేజ్ చేయొచ్చు డేటాని మేనేజ్ చేయడం అంటే, దాంట్లో కొన్ని షీట్స్ ఉంటాయి. ఆ షీట్స్ ప్రకారంగా, క్లాసెస్ ప్రకారంగా మనం ఏ డేటాకి ఆ డేటా సపరేట్గా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. అవన్నీ మనం రోస్ అండ్ కాలమ్స్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఎలక్ట్రానిక్ స్ప్రెడ్షీట్స్లో. ఏ స్ప్రెడ్షీట్ స్టోర్స్ డేటా ఇన్ ఏ టేబులర్ ఫార్మాట్ యాజ్ అన్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్. ఈ స్ప్రెడ్షీట్ ఏం చేస్తామంటే, టోటల్గా మనకు ఒక టేబులర్ ఫార్మాట్లో, ఎలా అయితే మనము ఒక ఎస్టర్డే మనం చూసినట్టయితే ఎంఎస్ వర్డ్లో స్టూడెంట్స్ డేటా క్రియేట్ చేయడానికి ఒక టేబులర్ కాలమ్ని క్రియేట్ చేసుకున్నాము, అలానే దీంట్లో ఆల్రెడీ డిఫాల్ట్గా టేబుల్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. సో ఆ టేబుల్స్ని యూజ్ చేసి మనం డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. సో ఈ ఎలక్ట్రానిక్ స్ప్రెడ్షీట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూడండి. ఇలా ఉంటుంది ఎలక్ట్రానిక్ స్ప్రెడ్షీట్. ఈ ఎలక్ట్రానిక్ స్ప్రెడ్షీట్స్లో పైన కనిపించేది వచ్చేసి టైటిల్ బార్, సెకండ్ వచ్చేసి మెనూ బార్, ఫైల్, ఎడిట్, వ్యూ, ఫార్మ్, ఇన్సర్ట్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ టూల్ బార్. ఇది వచ్చేసి మెనూ బార్ మనం చేంజ్ చేసే ప్రతిసారి ఈ స్టాండర్డ్ టూల్ బార్ అనేది మారిపోతుంది అనమాట. అంటే ఆ మెనూస్ని క్లిక్ చేసినప్పుడు ఆ మెనూకి తగ్గట్టుగా మనకు స్టాండర్డ్ బార్ అనేది చేంజ్ అవుతుంది. దాని తర్వాత ఫార్మాటింగ్ టూల్ బార్, సేమ్ ఇది ఫార్మాటింగ్ టూల్ బార్ కూడా సేమ్ మెనూ బార్కి తగ్గట్టుగా చేంజ్ అవుతుంది. ఈ ఫార్మాటింగ్ టూల్ బార్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇక్కడ ఈ టేబులర్ దాంట్లో మనం చేంజ్ చేసిన డేటాకి, టెక్స్ట్కి సంబంధించిన డేటాని చేంజ్ చేసుకోవడానికి, అట్లాంటి వాటికి ఫార్మాటింగ్ టూల్ బార్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫార్ములా బార్. ఇక్కడ మనం ఫార్ములాని అప్లై చేయడానికి, ఫార్ములాని రాయడానికి యూజ్ చేస్తాం అనమాట. ప్లస్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈక్వల్ టు ఉన్నాయి కదా, వీటిని క్లిక్ చేస్తే మనకు ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయో టోటల్గా లిస్ట్ వస్తుంది అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే ABCDEFGH అని ఉన్నాయి కదా, అవి వాటిని ఏమంటామంటే కాలమ్ హెడర్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఒక సెల్ని క్లిక్ చేసినప్పుడు మనకు ఆ అవుటర్ లైన్ మొత్తము థిక్గా రెక్టాంగిల్ వస్తుంది చూడండి. మనం ఆ బాక్స్ని ఏమంటామంటే సెల్ అంటాం ఈ ఎక్సెల్ షీట్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 అలా ఉన్నాయి కదా, వాటిని ఏమంటామంటే రో హెడర్స్ అంటాం. ఎలా అయితే మనం ఒక టేబులర్ కాలంలో సీరియల్ నెంబర్ ఎలా వేసుకుంటాము, 1 2 3 4 5 6 అని వేసుకుంటాం కదా, అలా ఇక్కడ సీరియల్ నెంబర్ లాగా ఇక్కడ డిఫాల్ట్గా ఒక హెడర్స్ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల ఈ ఎక్సెల్ షీట్ వల్ల బెనిఫిట్స్ ఏమి అంటే, ట్యాబులేషన్ ఆఫ్ డేటా. ఎంత డేటా అయినా సరే మనం ఒక ఆర్డర్లో రోస్ అండ్ కాలమ్స్లో క్రియేట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇండివిజువల్గా. సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. దీంట్లో క్యాలిక్యులేషన్స్ మనం లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఆల్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ యూజింగ్ ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్. సింపుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు, అలానే హై లెవెల్ అని చెప్పాను కదా, అలా కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఫార్ములాస్ని యూజ్ చేసి. దీంట్లో అరేంజింగ్ డేటా ఇన్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్.
సార్టింగ్ అని ఇందాక చెప్పాను కదా, సార్టింగ్ అంటే మనము మనకు నచ్చిన డేటాని మనకు నచ్చినట్టుగా కేటగరైజ్ చేసి సపరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాటికి సంబంధించి అనమాట. ఫిల్టరింగ్ ద రిక్వైర్డ్ డేటా, మనకు స్పెసిఫిక్గా ఒకే క్యాస్ట్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో కావాలి అనుకున్నప్పుడు మనం ఈ ఫిల్టరింగ్ డేటాని యూజ్ చేస్తాం అనమాట. అది మీకు అడ్వాన్స్డ్ లెవెల్కి వచ్చినప్పుడు, మీరు లెవెల్ 2కి వచ్చినప్పుడు మీకు దాని గురించి మొత్తం తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి డేటాని ఎక్సెల్ షీట్లో ఉన్న డేటాని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట, పాస్వర్డ్ ఇచ్చి. అంటే వేరే వాళ్ళు యాక్సెస్ చేయకుండా, ఒకవేళ యాక్సెస్ చేయాలి అంటే మీరు అసైన్ చేసిన పాస్వర్డ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తేనే ఆ డేటాని యాక్సెస్ చేయగలరు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సేవింగ్ ఫర్ ఫ్యూచర్ యూస్, ఆ డేటాని మల్టిపుల్ ప్లేసెస్లో మల్టిపుల్ టైమ్స్ మనం సేవ్ చేసుకోవచ్చు ఒకే డేటాని. ఎందుకంటే ఒకవేళ ఒక డేటా డిలీట్ అయిపోయినా మనం అదే డేటాని ఇంకొక చోట సేవ్ చేసుకుంటాం కాబట్టి ఆ డేటాని మళ్ళీ రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి యాక్సెసిబుల్ ఇలాంటి ఫీచర్స్ అన్ని మనకు ఇలాంటి స్ప్రెడ్షీట్స్లో ఇంకా చాలా ఉన్నాయి. బట్ మీ లెవెల్స్ని మీరు అప్గ్రేడ్ అయ్యే కొద్దీ మీకు దాని గురించి సంబంధించిన ఫీచర్స్ మొత్తం మీకు క్లాసెస్లో వింటారు. మీరు మీ కంప్యూటర్లో స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఆల్ ప్రోగ్రామ్స్ పైన క్లిక్ చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 2007 పైన క్లిక్ చేయండి. సో అప్పుడు మీకు ఈ విధంగా ఎక్సెల్ ప్రోగ్రామ్ ఓపెన్ అయింది. ఇది ఫస్ట్ మెథడ్. అండ్ అట్లాగే మీరు రన్లోకి వెళ్ళి కూడా ఓపెన్ చేయొచ్చు. సో రన్ ఓపెన్ చేయడానికి విండోస్ +R బటన్ ప్రెస్ చేసినా కూడా వస్తుంది. ఈ రన్లో MS ఎక్సెల్ అని కాకుండా ఓన్లీ ఎక్సెల్ అని మాత్రం టైప్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎక్సెల్ అని టైప్ చేసి ఓపెన్ చేసినట్లయితే ఓకే చేసినట్లయితే మనకి ఎక్సెల్ ప్రోగ్రామ్ ఓపెన్ అవుతుంది. అలాగే మీరు విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ కానీ దాని తర్వాత హయ్యర్ వెర్షన్స్ వాడుతున్నట్లయితే ఇక్కడ సెర్చ్ బాక్స్ వస్తుంది. సెర్చ్ బాక్స్లో డైరెక్ట్గా ఎక్సెల్ అని టైప్ చేసినా కూడా మనకి పైన కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ పని క్లిక్ చేయడం ద్వారా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ 3 వేస్లో ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఎలాగైనా ఓపెన్ చేసుకోండి. అండ్ ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు కనబడే ఇంటర్ఫేస్, యూజర్ ఇంటర్ఫేస్ విండో ఎలా ఉంటుందో మనం ప్రతిదీ చూద్దాం. మీకు ఇంతకుముందు ఎక్సెల్ వర్డ్లో చెప్పినట్టు ఇక్కడ పైన టైటిల్ బార్ ఉంటుంది చూడండి. ఈ టైటిల్ బార్కి ఇక్కడ పైన చూసుకున్నట్లయితే బుక్ 1 మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని చూడండి. సో MS వర్డ్ ప్రోగ్రాంలో తయారు చేసిన వాటిని డాక్యుమెంట్స్ అంటాము. ఇక్కడ ఎక్సెల్లో తయారు చేసిన వాటిని బుక్స్ అంటాం. ఓకే, బుక్ లేదా వర్క్ బుక్ అంటారు. ఓకే, అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ బటన్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ కార్నర్లో చూసుకున్నట్లయితే ఆఫీస్ బటన్ చూడండి. అండ్ ఇక్కడ దీని క్విక్ యాక్సెస్ టూల్ బార్, అండ్ ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో క్లిక్ చేసి ఇక్కడ రైట్ మార్క్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ సెట్ అయినట్టు మనకు కనిపిస్తాయి. ఇందులో ఇంకేదైనా ఆప్షన్ని ఇక్కడ సెట్ చేయాలి అనుకున్నట్లయితే వాటిపైన క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా ఇక్కడ ఐకాన్ సెట్ అవుతుంది చూడండి. డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసి మీరు ఆ ఆప్షన్స్ని రన్ చేసుకోవచ్చు అన్నట్టు మనకు తెలుస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ ఆఫీస్ బటన్ అయింది కదా. ఇకపోతే హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్ వీటిని ట్యాబ్స్ అంటారండి. ప్రతి ట్యాబ్లో సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా కింద రిబ్బన్లో కనిపిస్తాయి. ఈ ఏరియాని రిబ్బన్ ఏరియా అంటారు. అయితే రిబ్బన్లో రకరకాల టూల్స్ ఉంటాయి. మొత్తం టూల్స్ అండ్ ఆప్షన్స్ అన్నీ కూడా గ్రూప్ వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోమ్ ట్యాబ్ అని క్లిక్ చేసినట్లయితే క్లిప్ బోర్డ్ గ్రూప్, ఫాంట్ గ్రూప్, అలైన్మెంట్ గ్రూప్, నెంబర్ గ్రూప్ అండ్ స్టైల్స్ గ్రూప్, సెల్స్ గ్రూప్, ఎడిటింగ్ గ్రూప్ అనమాట. అంటే హోమ్ ట్యాబ్లో ఇన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్లో ఉన్న ఆప్షన్స్ అన్ని లోపల ఉంటాయి చూడండి. లేకపోతే ఇన్సర్ట్ ట్యాబ్లో క్లిక్ చేసుకున్నట్లయితే టేబుల్స్, ఇల్స్ట్రేషన్, చార్ట్స్, లింక్స్, టెక్స్ట్ అని చెప్పేసి గ్రూప్స్ ఉన్నాయి. ఇలా ప్రతి ట్యాబ్లో కూడా టూల్స్ అండ్ ఆప్షన్స్ అనేవి కూడా గ్రూపుల వారీగా ఉంటాయి. అయితే ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఫాంట్ గ్రూప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని టూల్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఇలా ప్రతి టూల్ని ఎక్కడ ఉన్నాయనేది మనం ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ ట్యాబ్ని, ఈ గ్రూప్ని అండ్ టూల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఇంతకుముందు మీకు వర్డ్లో చెప్పినట్టు. ఓకే, ఇకపోతే కిందకు వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వర్డ్ ప్రోగ్రాంలో అయితే ఏముంటుందంటే రోలర్స్ ఉంటాయి. ఇక్కడ రోలర్స్తో పని ఉండదు కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది అంటే దీన్ని నేమ్ బాక్స్ అంటాం. ఈ ఏరియాని నేమ్ బాక్స్ అంటాం. ఈ పక్కన కనబడుతున్న వాటిని ఫార్ములా బార్ అంటారు. సో ఇదేంటనేది మీకు టాపిక్లో వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఎందుకు యూజ్ చేస్తాము అనేది. ఇకపోతే మనకి లోపల చూసుకున్న ఈ గళ్ళతో కూడుకున్న పేపర్, దీన్నే మనం ఏమంటామంటే షీట్ అంటారు. ఓకే, ఏమంటారు? షీట్ అనొచ్చు, ఎక్సెల్ షీట్ అంటుంటాము, లేదా స్ప్రెడ్ షీట్ అంటుంటాము, ఎలక్ట్రానిక్ స్ప్రెడ్ షీట్ అంటుంటాము, వర్క్ షీట్ అంటుంటాము. ఏదైనా సరే MS ఎక్సెల్ వర్క్ బుక్లో చూడండి
ఒక వర్క్ బుక్లో కొన్ని షీట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకే, ప్రజెంట్ మనం ఓపెన్ చేసిన వర్క్ బుక్లో షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని చెప్పేసి బై డిఫాల్ట్గా 3 షీట్లు ఓపెన్ అయి ఉంటాయి. ఓకే, మీరు ఒక కొత్త ఎక్సెల్ ప్రోగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ వర్క్ బుక్లో ఒక 3 షీట్లు ఉంటాయి. అది షీట్ 1, షీట్ 2, షీట్ 3 అనే పేరుతో డిస్ప్లే అయి ఉంటాయి. కావాలనుకుంటే కొత్త షీట్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు తర్వాత చూపిస్తాను. సో దిస్ ఈజ్ షీట్స్. అండ్ షీట్ కింద చూసుకున్నట్లయితే దీన్ని స్టేటస్ బార్ అంటారు. రైట్ సైడ్లో ఇక్కడ లేఅవుట్స్ ఉన్నాయి. తర్వాత జూమ్ ఇన్, జూమ్ అవుట్, జూమ్ ఇన్ బటన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. రైట్ సైడ్ మనకి స్క్రోల్ బార్ కూడా ఉంది. సో ఇవన్నీ మీకు తెలిసినవే. ఇకపోతే లోపల వర్క్షీట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గళ్ళు కనపడుతున్నాయి చూడండి, కొన్ని గడులు. వాటిని మనం ఇంగ్లీష్లో సెల్స్ అంటాం. ఇలాగా చూసుకున్నట్లయితే ఒక షీట్లో సెల్స్ అనేవి కొన్ని కోట్ల కొద్దీ ఉంటాయి. ఓకే, అసలు సెల్స్ ఎలా ఏర్పడతాయి అండ్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ గళ్ళు అనేవి కొన్ని నిలువు వరుసలు, కొన్ని అడ్డు వరుసలు కలిస్తే ఏర్పడేవే సెల్స్. ఇక్కడ నిలువు వరుసల్ని మనం కాలమ్స్ అంటాం. చూడండి, మీకు కనిపించడం కోసం జూమ్ చేస్తున్నాను చూడండి. సో కాలమ్స్ అండ్ రోస్ అండ్ సెల్స్. ఓకే, కాలమ్స్ అంటే ఈ నిలువు వరుసని మనం ఏమంటారంటే కాలమ్స్ అంటాం. ఓకే, మరి అడ్డు వరుసల్ని మనం రోస్ అంటారు. ఓకే, అండ్ సెల్స్ అంటే ఏంటి, ఇక్కడ ఒక గడిని సెల్ అంటాం. ఓకే, అండ్ నేను క్లిక్ చేసిన చోట సెల్ చూసుకున్నట్లయితే డార్క్ కలర్లో ఉంది, మిగతావన్నీ నార్మల్గా ఉన్నాయి. సో దీన్ని ఏమంటాం అంటే యాక్టివేటెడ్ సెల్ అంటారు. అంటే మనం ఎక్సెల్ వర్క్షీట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏ సెల్లో అయితే మీరు డేటా ఎంట్రీ చేయాలనుకుంటున్నారో ఆ సెల్ని ఇలా క్లిక్ చేసి యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు కనుక మనం డేటా ఎంట్రీ చేస్తే ఆ సెల్లో డేటా ఎంట్రీ అవుతున్నట్టు చూపిస్తుంది అనమాట. ఇలా మీరు ఏ సెల్లో కనుక డేటా ఎంట్రీ చేయాలనుకుంటున్నారో ఆ సెల్లో ఇలా క్లిక్ చేసి డేటా ఎంట్రీ చేసుకోవచ్చు. నేను ఒక రఫ్ మ్యాటర్ మీకు చూపిస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా ప్రతి వర్క్షీట్లో, ఎక్సెల్ వర్క్ షీట్లో మనకి కొన్ని కాలమ్స్, రోస్ అండ్ సెల్స్ ఉంటాయి. మనం డేటా ఎంట్రీ అనేది ప్రతి సెల్స్లో డేటా ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఈ విధంగా ఉండడం వల్ల మనం విడివిడిగా ఇన్ఫర్మేషన్ని టైప్ చేసి ఉంచుకోవడానికి ఈ ఎక్సెల్ షీట్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇకపోతే మనం కాలమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఎక్సెల్ వర్క్ బుక్లో వర్క్ షీట్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయి, రోస్ ఎన్ని ఉంటాయి, సెల్స్ ఎన్ని ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. కాలమ్స్ అనేవి 65,536 కాలమ్స్ ఉంటాయి. రోస్ అనేవి 10,48,576 రోస్ ఉంటాయి. ఓకే, ఏమంటున్నాను, కాలమ్స్ అంటే ఇవ్వండి చూడండి. ఇలాగా నిలువు వరుసలు ఎన్ని ఉంటాయంటే 65,536 ఉంటాయన్నమాట. అలా అడ్డు వరుసలు ఎన్ని ఉంటాయంటే మీకు 10,48,576 అడ్డు వరుసలు ఉంటాయి. ఇకపోతే సెల్స్ ఎన్ని ఉంటాయంటే ఈ రెండింటిని గుణిస్తే వచ్చేదే సెల్స్. అది మోర్ దాన్ 10 crore అబోవ్ పైన ఉంటుందన్నమాట. సో ఇన్ని సెల్స్ అనేవి కేవలం ఒక్క వర్క్ షీట్లో ఉంటుంది. మీరు కావాలనుకుంటే రెండో షీట్లో, ఇంకా మూడో షీట్లో, కావాలంటే ఇంకా ఎన్నో షీట్లో కూడా మరెన్నో షీట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే అంత పెద్ద మొత్తంలో డేటా ఎంట్రీ చేసుకోవచ్చు అన్నట్టు నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఓకే, మరి ఇకపోతే ఇన్ని కాలమ్స్, రోస్, సెల్స్ ఉండేటప్పుడు వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. కాలమ్స్ని గుర్తించడానికి ఇక్కడ ప్రతి కాలమ్కి లేబుల్స్ ఉంటాయి చూడండి. ఫస్ట్ కాలమ్కి లేబుల్ ఏంటి అంటే ఏ, సెకండ్ కాలమ్ బి, థర్డ్ కాలమ్ సి, అండ్ నెక్స్ట్ కాలమ్ డి. ఇలాగా మనకి ప్రతి కాలమ్కి పైన లేబుల్స్ ఉంటాయి. అండ్ అలాగే అడ్డు వరుసలకైతే రోకి నెంబర్స్ ఉంటాయి చూడండి. ప్రతి అడ్డు వరుసకి నెంబర్స్ ఉన్నాయి ఇలాగా. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే కాలమ్స్ 65,536 ఉన్నాయి కదా, మరి ప్రతి ఆల్ఫాబెట్స్ 26 కదా, దాని తర్వాత ఎలా ఉంటుందో చూడండి. సో మీకు పైన చూపిస్తున్నాను. ఏ నుండి జెడ్ కంప్లీట్ అయినాక ఆ నెక్స్ట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి. చూసారా, ఇక్కడ జెడ్ కంప్లీట్ అయింది. దాని తర్వాత ఏఏ, ఏబి, ఏసి, ఏడి అప్ టు ఏజెడ్ అయిపోతుంది. ఏజెడ్ అయినాక బిఏ, బిబి, బీసీ అప్ టు బీజెడ్ వరకు. అట్లాగా జెడ్ అయిపోయినాక మళ్ళీ 3 లెటర్స్తో స్టార్ట్ అవుతుంది.
ఏఏబి ఏఏసి అని చెప్పేసి ఇలాగా స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి మీకు ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ ఏ టు జెడ్, తర్వాత ఏఏ నుండి జెడ్ వరకు, తర్వాత జెడ్ అయిపోయినప్పుడు 3 లెటర్స్ కదా, ఏఏ నుండి XFD వరకు ఫార్మాట్లో మీకు ఈ కాలమ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకే, సో మరి లాస్ట్ కాలమ్ XFD ఉందో లేదో అని ఇప్పుడు మనం చూద్దాం. మరి ఇకపోతే ఇక్కడ లాస్ట్ కాలమ్కి వెళ్ళాలంటే సెల్ని రైట్ సైడ్కి తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. సో చూడండి నేను సెల్స్ని ఎలా మూవ్ చేస్తున్నానంటే, ఒక సెల్ నుండి ఇంకో సెల్కి మనం యాక్టివేషన్ చేంజ్ చేయాలి అనుకున్నట్లయితే కీబోర్డ్లో ఉండే అప్ అండ్ డౌన్ యారో కీస్ ద్వారా మీరు పైకి అయితే పైకి, కిందకైతే కిందకి, లెఫ్ట్కి అయితే లెఫ్ట్కి మూవ్ చేసుకోవచ్చు. లేదా మౌస్తో డైరెక్ట్గా క్లిక్ చేసి కూడా మీరు సెల్స్ని యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. మరి ఇకపోతే మరి చివరి కాలమ్కి వెళ్ళాలి షీట్లో అనుకున్నట్లయితే మీరు ఇలా రైట్ యారో పట్టుకుంటూ వెళ్ళినట్లయితే చాలా టైం పడుతుంది. కాబట్టి దానికి షార్ట్ కట్కి ఏంటి అంటే, షీట్లో ఉండే చివరి కాలమ్కి వెళ్ళటానికి కంట్రోల్ రైట్ యారో ప్రెస్ చేసినట్లయితే షీట్లో చివరి కాలమ్కి వచ్చేస్తారు. చూడండి XFD లాస్ట్ కాలమ్. అండ్ కంట్రోల్ లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తే ఫస్ట్ కాలమ్కి వచ్చేస్తారు. అండ్ అలాగే రోస్కు చూద్దాం. ఫస్ట్ రో 1 కదా, మరి లాస్ట్ రో 10,48,576 అవ్వాలి. కాబట్టి మీరు లాస్ట్ రోకి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఇక్కడ సెల్ యాక్టివేషన్ నుంచి కంట్రోల్ పట్టుకొని డౌన్ యారో ప్రెస్ చేసినట్లయితే మీకు లాస్ట్ రో వచ్చింది. మళ్ళీ కంట్రోల్ పట్టుకొని అప్ యారో యూస్ చేసుకున్నట్లయితే ఫస్ట్ రో వచ్చింది. ఇలా మీరు రోస్ మూవ్ అవ్వచ్చు. ఇకపోతే సెల్స్ గురించి మాట్లాడుకుందాం. మరి షీట్లో ఉండే లాస్ట్ ఎండ్ ఆఫ్ ది సెల్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే మీరు ఏం చేస్తారు అంటే, ఇక్కడ చూడండి నేను మొదట షీట్ ఫస్ట్ సెల్లో కర్సర్ సెల్ యాక్టివేషన్ ఉంచాను. ఇప్పుడు కంట్రోల్ పట్టుకుని డౌన్ యారో ప్రెస్ చేసా, లాస్ట్ రోకి వచ్చేసాము. చూడండి లాస్ట్ రో. ఇప్పుడు కంట్రోల్ పట్టుకుని రైట్ యారో అప్లై చేసుకున్నట్లయితే లాస్ట్ సెల్కి వచ్చేసాము అనమాట. అంటే లాస్ట్ సెల్ ఇక్కడతో షీట్ ఎండింగ్ అనే చెప్పాలి. మరి లేదు చూడండి ఇక్కడ షీట్ ఎండింగ్. మళ్ళీ కంట్రోల్ లెఫ్ట్ యారో అంటే ఫస్ట్ కాలమ్కి వచ్చేసాం. కంట్రోల్ అప్ యారో ప్రెస్ చేస్తే ఫస్ట్ రోకి ఇక్కడికి వచ్చేస్తున్నాం అనమాట. ఇది షార్ట్ కట్ కీస్ అనమాట. ఓకే, మరి ఇక్కడ చూడండి మనకి షీట్లో ఇక్కడ మనం కాలమ్స్కి ఏమంటామో రోస్కి ఏమంటామో తెలుసుకున్నాం. మరి ఇప్పుడు సెల్స్ని ఎలా గుర్తించాలి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇక్కడ సెల్ యాక్టివేషన్ ఉంచాం. ఇది ఏ కాలంలో ఉంది అంటే మనం H కాలంలో ఉంది అని చెప్పాలి. మరి ఏ రోలో ఉంది అంటే మనం లెఫ్ట్ సైడ్ చూడాలి, 6th రోలో ఉన్నట్టు అని చెప్పాలి. మరి ఈ సెల్ తాలూకా ఐడెంటిఫికేషన్ ఏంటి అంటే సెల్ అడ్రస్ అంటాం. మరి ఈ సెల్ తాలూకా నేమ్ ఏంటి అంటే H6. చూడండి H6 ఈ సెల్ అడ్రస్ అంటారు. ఎందుకు అంటున్నామంటే ఈ సెల్ అనేది H కాలంలో ఉంది అండ్ 6th రోలో ఉంది. సో దిస్ ఈజ్ సెల్ అడ్రస్ H6. అండ్ ఇకపోతే నేను ఇక్కడ క్లిక్ చేసిన సెల్ అడ్రస్ ఏంటి అంటే F13. చూడండి F13లో దీని సెల్ అడ్రస్ అనమాట. మరి ఇకపోతే ఫస్ట్ సెల్ అడ్రస్ ఏంటి అంటే A1. ఫస్ట్ కాలంలో A, సెకండ్ రో 1 అనమాట. చూడండి మీరు సెల్ అడ్రస్ ఐడెంటిఫై చేసుకునే ముందు అది ఏ కాలంలో ఉందో చూడాలి, తర్వాత ఏ రోలో ఉందో చూసి చెప్పాలి. అంతే తప్పించి అంటే ఇక్కడ F10 అని చెప్పాలి. ఓకే, F10 ఈ సెల్ అడ్రస్. అదే కానీ మనం 10F అని చెప్పకూడదు. ఎందుకంటే మొదట కాలం నేమ్ చెప్పాలి, తర్వాత రో నెంబర్ పలకాలి అనమాట. అంటే F10 ఈ సెల్ అడ్రస్ అనమాట. ఇలా ప్రతి సెల్కి కూడా ఒక అడ్రస్ ఉంటుంది. ఆ ప్రకారం చూసుకున్నట్లయితే ఫస్ట్ సెల్ ఏంటి అంటే A1. ఫస్ట్ సెల్ ఏ కాలంలో ఉంది అండ్ ఫస్ట్ రోలో ఉంది కాబట్టి ఇది A1 అన్నమాట. ఇకపోతే ఇక్కడ నేను క్లిక్ చేసిన సెల్ అడ్రస్ చెప్పండి K14 అనమాట. అండ్ దీని సెల్ అడ్రస్ మనం సెల్ అడ్రస్ని ఇలా యాక్టివేట్ చేసి ఇక్కడ మనం నేమ్ బాక్స్లో కూడా చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను యాక్టివేట్ చేసిన సెల్ అడ్రస్ ఏంటి అంటే I9 అండ్ ఇక్కడ యాక్టివేట్ చేసిన సెల్ అడ్రస్ ఏంటి అంటే A3. ఇలా నేమ్ బాక్స్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నేమ్ బాక్స్ ఇంకో విధంగా ఎలా ఉపయోగపడుతుందంటే మీరు డైరెక్ట్గా పర్టికులర్ సెల్లోకి వెళ్ళిపోవడానికి ఈ నేమ్ బాక్స్ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను AZ200 సెల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి AZ200 సెల్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసుకున్నట్లయితే చూడండి సో AZ కాలంలో అండ్ 200 రోలో మనం సెల్ యాక్టివేషన్ అయి ఉంది చూడండి ఇక్కడ. మళ్ళీ అదే ఇక్కడ క్లిక్ చేసి అండ్ A1 అని క్లిక్ చేసి టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా ఫస్ట్ సెల్కి వచ్చేసాం. ఇలా నేమ్ బాక్స్లో ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి ఈజీగా మూవ్ అయిపోవచ్చు. వ్యూస్ అర్థమవుతుంది కదా.
సో మనం ఇప్పుడు చెప్పుకుంది ఏంటి అంటే కాలమ్స్ ఎన్ని ఉంటాయి, రోస్ ఎన్ని ఉంటాయి, సెల్స్ ఎన్ని ఉంటాయో చెప్పుకున్నాం. అండ్ కాలమ్స్కి మనం నేమ్స్ ఏ విధంగా ఉంటుంది, రోస్కి నెంబర్స్ ఎంత నుంచి ఎంతవరకు ఉంటుంది, ఇకపోతే సెల్స్కి సెల్ అడ్రస్లు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫస్ట్ ఈ బేసిక్స్ మీకు పర్ఫెక్ట్గా రావాలి, సెల్స్ని గుర్తించడం రావాలి, ఏ రోలో ఉన్నారో ఏ కాలంలో ఉంటున్నారో మీరు ఐడెంటిఫై చేసుకోవటం మీకు తెలియాలి. అవన్నీ తెలిస్తేనే ఎక్సెల్ షీట్ని మీరు మేనేజ్ చేయగలుగుతారు. ఓకే వ్యూయర్స్, అర్థమైంది కదా. అర్థమెటిక్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందామండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చెప్పుకునే ఫార్ములా ఫస్ట్ అర్థమెటిక్ ఫంక్షన్ ఏంటంటే సమ్. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, ఈ సెల్ని సెలెక్షన్ చేశాను. ఈజ్ ఈక్వల్ టు అనేది ఇంపార్టెంటే కదండి. ఒక ఫార్ములా బిగిన్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు అనేది ఉండాలి. ఈజ్ ఈక్వల్ టు సమ్, ట్యాబ్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఉన్న 2 వాల్యూస్ని సమ్ చేయాలి. 5 + 4 రెండింటిని సెలెక్షన్ చేసి క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ అన్న వచ్చిందా లేదా ఆన్సర్ ఈ విధంగా. లేదా ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఈక్వల్ టు సమ్ ట్యాబ్, ఈ లోపల కూడా వాల్యూస్ మనం టైప్ చేయొచ్చండి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే 4, మళ్ళీ క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ అన్న వచ్చిందా లేదా ఈ విధంగా. అంటే మన బ్రేసెస్లో డైరెక్ట్గా వాల్యూస్ వేయచ్చు, లేదా సెల్ కోడ్స్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఓకేనా. అలానే నెక్స్ట్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్. అంటే దీనివల్ల యూజ్ ఏంటి అంటే మీరు పాజిటివ్ నెంబర్ ఇచ్చినా నెగిటివ్ నెంబర్ ఇచ్చినా నార్మల్గానే తీసుకునిద్ది, అంటే పాజిటివ్ నెంబర్గానే తీసుకునిద్ది. ఎలా అంటే ఈజ్ ఈక్వల్ టు అబ్స్ట్రాక్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి. ఇప్పుడు నేను నెగిటివ్ నెంబర్ ఇస్తున్నా, సెలెక్షన్ చేశానా, మళ్ళీ క్లోజ్ చేసి ఎంటర్. చూడండి నార్మల్గానే వచ్చింది, చూడండి మైనస్ అనేది రాలేదు. అలానే చూడండి ఈక్వల్ టు అబ్స్ట్రాక్ట్ ట్యాబ్, ఆ సెల్ని సెలెక్షన్ చేశానండి, మళ్ళీ క్లోజ్ చేసి ఎంటర్ ఈ విధంగా. లేదా మనం డైరెక్ట్గా కూడా వేయచ్చండి. ఈజ్ ఈక్వల్ టు అబ్స్ట్రాక్ట్ ట్యాబ్, ఇక్కడ నేను -25 క్లోజ్ ఎంటర్. చూడండి నార్మల్గానే తీసుకుందా లేదా. అలానే ఈవెన్, దీనివల్ల యూజ్ ఏంటి అంటే మీరు ఇక్కడ ఈవెన్ నెంబర్ ఇచ్చారనుకోండి, ఈవెన్ నెంబరే డిస్ప్లే అవుతుంది. అదే మీరు ఆడ్ నెంబర్ ఇచ్చారనుకోండి, ఆ ఆడ్ నెంబర్ తర్వాత ఈవెన్ నెంబర్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది. ఎలాగంటారా, చూడండి ఈక్వల్ టు ఈవెన్ ట్యాబ్ ప్రెస్ చేసి ఇక్కడ 8 అనేది ఈవెన్ నెంబరే కదండి, క్లోజ్ చేసి ఎంటర్ అన్న ఈవెన్ నెంబరే డిస్ప్లే అయింది. అలానే ఈజ్ ఈక్వల్ టు ఈవెన్, ఇప్పుడు ఇదేంటి 13 అనేది ఆడ్ నెంబరు, క్లోజ్ చేసి ఎంటర్ అన్న 13 తర్వాత ఏంటండి 14 ఈవెన్ నెంబరు, అది డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా. అలానే నెక్స్ట్ వచ్చి ఆడ్, ఇది కూడా సేమ్ ఈవెన్ లాగేనండి. ఈజ్ ఈక్వల్ టు ఆడ్ ట్యాబ్ ప్రెస్ చేయండి, 5 క్లోజ్ చేయండి ఎంటర్. మీరు ఇచ్చింది ఆడ్ నెంబరే కాబట్టి ఆడ్ నెంబరే డిస్ప్లే అయింది. ఈక్వల్ టు ఆడ్ ట్యాబ్ ప్రెస్ చేయండి, 12 క్లోజ్ బ్రేసెస్. ఇప్పుడు మీరు ఈవెన్ నెంబర్ ఇచ్చారు కదండి, ఆ 12 తర్వాత ఆడ్ నెంబర్ ఏముందండి 13th, అది డిస్ప్లే అవుతుంది. ఓకేనండి. అలానే మీరు డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చండి. ఈజ్ ఈక్వల్ టు ఆడ్ ఓపెన్ బ్రేసెస్, ఇక్కడ నేను 2 అని ఇచ్చా, మళ్ళీ క్లోజ్ బ్రేసెస్ ఎంటర్. 3 డిస్ప్లే చూడండి, అంటే 3 అనేది ఆడ్ నెంబర్ కదా. అలానే ఈవెన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ట్యాబ్, ఇక్కడ నేను 5 అని ఇచ్చా, మళ్ళీ క్లోజ్ ఎంటర్. 6 అనే ఈవెన్ నెంబర్ డిస్ప్లే చూడండి ఈ విధంగా. అలానే ప్రోడక్ట్ మల్టిప్లికేషన్ అండి, అంటే మీరు ఇచ్చిన వాల్యూస్ మల్టిప్లికేషన్ జరిగిద్ది అనమాట. ఓకేనా. అలానే చూడండి ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఇచ్చేసి ఈ 2 వాల్యూస్ని సెలెక్షన్ చేసి మళ్ళీ క్లోజ్ ఎంటర్. 5 × 7 35 ఈ విధంగా. లేదా డైరెక్ట్గా కూడా వేయచ్చండి. ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్, నేను ఇక్కడ 5, 8 క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ 40 ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అలాగే మనకి పై వాల్యూ, మనకి నార్మల్గా పై వాల్యూ ఎంతండి 22/7. అలానే చూడండి ఈజ్ ఈక్వల్ టు పై ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ అండి. ఆటోమేటిక్ ఇలా క్యాలిక్యులేషన్ జరిగి ఆ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటండి ఫ్యాక్టోరియల్ అండి, అంటే మనం ఇచ్చిన వాల్యూకి ఫ్యాక్టోరియల్ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే మనం ఇచ్చిన వాల్యూ స్టార్టింగ్ వాల్యూ నుంచి మనం ఇచ్చిన వాల్యూ దాకా మల్టిప్లికేషన్ చేస్తుంది. ఎలా అంటే 5 కన్నా బిలో వాల్యూస్ ఏమున్నాయండి 1 2 3 4 5. ఇదిగో చూడండి 1 × 2 × 3 × 4 × 5 ఈ విధంగా టోటల్ వాల్యూ, అంటే మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అయితే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ డిస్ప్లే అవుతుంది అనమాట. చూడండి ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ట్యాబ్ ప్రెస్ చేసి 5 ఇచ్చేసి డైరెక్ట్గా క్లోజ్ చేశాను, ఎంటర్. వచ్చిందా రాలేదా. అలానే చూడండి ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి 8 క్లోజ్ చేయండి ఎంటర్. ఈ విధంగా ఇవ్వచ్చు. అంటే 8 ఫ్యాక్టోరియల్ 40,320 అంట. అలా డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు అండి వాల్యూస్ అనేది. ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్, నేను ఇక్కడ
3 అని ఇస్తున్నా, మళ్ళీ క్లోజ్ బ్రేసెస్ ఎంటర్. వచ్చిందా రాలేదా? ఈ విధంగా. అలానే నెక్స్ట్ ఏంటండి పవర్. మనం జనరల్గా 2 to the power of 5, 2 to the power of 3, 5 to the power of 5 ఈ విధంగా వాల్యూస్ ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 to the power of 2 ఎంత అండి 4, 2 to the power of 3 8. ఆ విధంగా అంటే మనం ఇచ్చిన ఫస్ట్ వాల్యూ తర్వాత సెకండ్ వాల్యూ అనేది పవర్ ఆఫ్ కింద తీసుకునేది. ఓకేనా? అలా చూడండి ఈజ్ ఈక్వల్ టు పవర్, ట్యాప్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఇవ్వాలి. నేను ఇక్కడ 2 కామా తర్వాత ఏ వాల్యూ ఇస్తున్నావో అది పవర్ ఆఫ్ తీసుకునేది. అంటే ఏంటంటే 2 to the power of 3 అనమాట, అంటే 2 cube. మళ్ళీ క్లోజ్ చేశాను, ఎంటర్. ఆన్సర్ వచ్చిందా రాలేదా? అలానే చూడండి ఈజ్ ఈక్వల్ టు పవర్, ట్యాప్ ప్రెస్ చేసి 5 కామా 5 క్లోజ్ చేసి ఎంటర్. వచ్చిందా అండి? ఈ విధంగా చూడవచ్చు. అలానే నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్. ఓకేనండి, ఈ ఆల్రెడీ తెలిసిందే కదా. 4కి స్క్వేర్ రూట్ ఏంటండి 2. ఓకేనా? అలానే 49కి ఏంటండి 7, 81కి 9. ఈ విధంగా చూడవచ్చు. చూడండి అలానే ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్, ట్యాప్ ప్రెస్ చేసి 81 క్లోజ్ చేయండి, ఎంటర్. వచ్చిందా రాలేదా? 9. అలా చూడండి ఈజ్ ఈక్వల్ టు SQRT స్క్వేర్ రూట్ 49 క్లోజ్ చేసి ఎంటర్. అలానే చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్, ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ నేను 45 అని ఇచ్చి క్లోజ్ చేసి ఎంటర్ అన్న. ఇలా పాయింట్స్ లెవెల్లో వచ్చింది. ఓకేనండి, అంటే పర్ఫెక్ట్ వాల్యూస్ అయితే అవి ఉన్నాయి, నార్మల్ వాల్యూస్ ఇవి ఉన్నాయి. ఈ విధంగా ఎక్సెల్లో ఫండమెంటల్గా యూజ్ చేయాల్సిన అర్థమెటిక్ ఫార్ములాస్ అండి. స్టాటికల్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందామండి. ఇక్కడ నేను ఇచ్చిన ఈ 3 ఫార్ములాస్ గురించి చెప్పుకుందామండి. వీటిని స్టాటికల్ ఫంక్షన్స్ అంటారు. ఓకేనండి, చూడండి ఈ రెడ్ కలర్ సెల్స్లో వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఈ ఫార్ములాస్ని యూజ్ చేద్దామండి. ఫస్ట్ వన్ ఏంటండి యావరేజ్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడున్న 4 వాల్యూస్ని యావరేజ్ కనుక్కోవాలి అంటే మనం ఈ 4 వాల్యూస్ని ముందు టోటల్ చేయాలి. అంటే ఏంటండి ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్, ఈ 4 వాల్యూస్ని సెలెక్షన్ చేయండి, క్లోజ్ బ్రేసెస్ ఎంటర్. టోటల్ వాల్యూ వచ్చింది. ఈక్వల్ టు టోటల్ బై 4 వేయాలి. 4 ఎందుకు వేస్తున్నాం? మొత్తం ఎన్ని సెల్స్ అండి 4, ఎంటర్. అంటే ఏంటండి ఇక్కడ 2 ఫార్ములాస్ని యూజ్ చేసాం యావరేజ్ కనుక్కోవాలంటే. ఇంత ప్రొసీజర్ లేకుండా డైరెక్ట్గా యావరేజ్ ఫార్ములా యూజ్ చేయొచ్చండి. ఎలాగంటే ఈక్వల్ టు యావరేజ్, ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ డైరెక్ట్గా ఈ 4 వాల్యూస్ని అంటే ఈ 4 సెల్స్ని సెలెక్షన్ చేసి క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్ వస్తుంది. చూడండి ఈ 2 వాల్యూస్ సేమే కదా, ఈ విధంగా యూజ్ చేయొచ్చు. అలానే మ్యాక్సిమం అంటే ఇక్కడ ఈ 4 సెల్స్లో మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. 4 సెల్సే కాదండి, ఇక్కడ 40 సెల్స్ ఉన్నా సరే వాటిని సెలెక్షన్ చేసి మీరు మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఏం లేదండి ఇక్కడ మీరు చేయాల్సింది ఈక్వల్ టు మ్యాక్స్, ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడున్న 4 సెల్స్ని సెలెక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఏముందండి 27. ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా 27 వచ్చేస్తుంది. అలానే మీరు డైరెక్ట్గా కూడా వేయించండి. ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్, ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ నేను 45 కామా 89 క్లోజ్ చేసి ఎంటర్ అన్న. 89 వచ్చిందా లేదా? ఈ విధంగా. అలానే మినిమం వాల్యూ ఈక్వల్ టు మినిమం, ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడున్న 4 సెల్స్ని సెలెక్షన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా మినిమం వాల్యూ అంటే ఈ 4 సెల్స్లో మినిమం వాల్యూ 3నే కదండి, అలా డైరెక్ట్గా కూడా రాయొచ్చండి. ఈజ్ ఈక్వల్ టు మినిమం, ట్యాప్ ప్రెస్ చేయండి 4 కామా 7 కామా 89 క్లోజ్ చేసి ఎంటర్ అన్న. చూడండి 4 వాల్యూ మినిమం వాల్యూ వచ్చిందా రాలేదా? ఈ విధంగా ఈ స్టాటికల్ ఫంక్షన్స్ అనేది అంటే ఈ ఫార్ములాస్ అనేది ఇప్పుడు మనం ఎక్సెల్లో చెప్పుకునే ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్ మార్క్స్ రిజల్ట్ టేబుల్. చూడండి వియర్స్, మనం ప్రీవియస్ వీడియోలో నేను ఎక్సెల్లో ఒక స్టార్టింగ్ ప్రాబ్లం ఏం చెప్పానంటే స్టూడెంట్ మార్క్స్ టేబుల్ చెప్పానండి. దాంట్లో ఏంటంటే మనం ఒక స్టూడెంట్కి వచ్చిన మార్క్స్కి టోటల్లో గ్రేడ్ అంటే 2 గ్రేడ్స్ వచ్చేటట్టు, అలానే యావరేజ్ ఇవన్నీ కనుక్కున్నాం. కానీ ఈ ప్రాబ్లంలో ఏం కనుక్కుంటున్నామంటే టోటల్ నార్మల్గానే కనుక్కుంటామండి అండ్ గ్రేడ్ వచ్చి 3 గ్రేడ్స్ వచ్చేటట్టు. అంటే ప్రీవియస్ వీడియోలో మనం 2 గ్రేడ్స్ వచ్చేటట్టే కనుక్కున్నామండి, ఇక్కడ మనం 3 గ్రేడ్స్ వచ్చేటట్టు. అలానే అసలు ఆ స్టూడెంట్ అనేవాడు పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా ఆ రిజల్ట్ అనేది కూడా కనుక్కోవాలి. ఓకేనండి, చూడండి ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? మొత్తం 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవునా కదా? అంటే 6 సబ్జెక్ట్స్ కంటే టోటల్ ఎంత అండి 600కి. ఓకే, ఇప్పుడు ఈ 600కి మనోడికి టోటల్ ఎంత వచ్చిందంటే ఈ మొత్తాన్ని సమ్ చేయాలి కదండి. సమ్ చేయాలంటే ఫార్ములా ఏంది? ఈజ్ ఈక్వల్ టు సమ్. ఈజ్ ఈక్వల్ టు అనేది కామనే కదండి, ఈజ్ ఈక్వల్ టు లేకుండా ఫార్ములా అనేది వర్క్ అవ్వదు.
ఓపెన్ బ్రేసెస్, ఇక్కడున్న ఈ మార్క్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, క్లోజ్, ఎంటర్. ఆటోమేటిక్గా టోటల్ వాల్యూ వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు గ్రేడ్, ఈ గ్రేడ్ ఎన్నిటికండి 3 గ్రేడ్స్ వచ్చేటట్టు. ఎలా అంటే చూడండి పక్కన ఇచ్చాను, మనోడి టోటల్ వాల్యూ 400 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇది 600కి ఏ గ్రేడ్ అని, 400కి 300కి మధ్యలో వచ్చింది అనుకోండి బి గ్రేడ్ అని, 300 కన్నా తగ్గింది అనుకోండి సి గ్రేడ్. ఈ విధంగా అంటే ఈ కండిషన్స్ని యూజ్ చేసి మనం ఫార్ములా అనేది క్రియేట్ చేయాలి. ఓకేనండి. ఇప్పుడు ఫార్ములా ఎలా రాస్తామంటే ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ టోటల్, అంటే మనోడికి వచ్చిన టోటల్ ఆ సెల్ని సెలక్షన్ చేసి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అండ్ ఇక్కడ 400 అని ఇవ్వండి. ఓకేనండి. కామా డబల్ కోడ్స్లో 400 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి ఏ గ్రేడ్ ప్రింట్ అవ్వాలి. అలానే చూడండి మళ్ళీ ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ మళ్ళీ టోటల్ వాల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇప్పుడు 300 ఇస్తున్నా, అంటే 300 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి డబల్ కోడ్స్లో బి గ్రేడ్. ఓకేనండి. అండ్ 400 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి ఏ గ్రేడ్. అలానే ఇప్పుడు నేను మళ్ళీ కామా ఇచ్చి ఈ 2 కండిషన్లో ఫెయిల్ అనుకోండి డబల్ కోడ్స్లో సి. ఓకేనండి. ఇప్పుడు మనం ఓపెన్ బ్రేసెస్ 2 టైమ్స్ ఇచ్చాము, 2 టైమ్స్ క్లోజ్ చేయండి, ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. ఓకేనండి. ఆటోమేటిక్ ఏమొచ్చింది బి గ్రేడ్ వచ్చింది. ఎందుకండి 400 కన్నా ఎక్కువ కాదు, సో ఏ గ్రేడ్ కాదండి, 400కి 300కి మధ్యలో వచ్చింది కాబట్టి బి గ్రేడ్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ మార్క్స్ పెంచుతున్నాను, ఇక్కడ 35 వచ్చినాయి కదా, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక 99 పెడుతున్నాను. ఎప్పుడైతే ఇక్కడ మార్క్స్ మార్చామో ఆటోమేటిక్గా టోటల్ మారిద్ది కదా, టోటల్ 400 కన్నా దాటింది అనుకోండి ఆటోమేటిక్ ఇక్కడ ఏం మారిద్ది గ్రేడ్ అనేది మారిద్ది. ఇక చూడండి 442 వచ్చింది, ఆటోమేటిక్గా ఏ గ్రేడ్ అయింది చూడండి. అలా ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే 25, ఇక్కడేమో 36, ఇక్కడేమో 27 ఇలా ఇచ్చా. ఆటోమేటిక్ ఏమైంది 300 కన్నా బిలో వచ్చేసింది, టోటల్ ఆటోమేటిక్ ఏమైందండి సి గ్రేడ్ వచ్చింది. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అలానే చూడండి ఇప్పుడు మనం ఫైనల్గా కనుక్కోవాల్సిన ఫార్ములా ఏంటండి రిజల్ట్. అసలు స్టూడెంట్ అనేవాడు పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా. 6 సబ్జెక్ట్లో 5 సబ్జెక్ట్లో 99 వచ్చి ఒక్క దాంట్లో 35 రాకుండా ఫెయిల్ అయినట్టే కదండి. అలానే ఇప్పుడు మనం ఫార్ములా యూజ్ చేయాలంటే ప్రతి సబ్జెక్ట్లో 35 కానీ 35 కానీ ఎక్కువ కానీ రావాలి. అలాంటి ఫార్ములాని యూజ్ చేసి మనం ఇక్కడ కనుక్కుందాం. చూడండి దీనికి యూజ్ చేయాల్సింది ఏంటంటే ఇఫ్ అండ్, ఈ 2 ఫార్ములాస్ ఒకే ఫార్ములాలో యూజ్ చేయాలి. చూడండి ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ అండ్ మళ్ళీ ఓపెన్ బ్రేసెస్ ప్రతి సబ్జెక్ట్లో మీరు సబ్జెక్ట్ 1 దీన్ని ప్రెస్ చేయండి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కామా సబ్జెక్ట్ 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కామా సబ్జెక్ట్ 3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కామా సబ్జెక్ట్ 4 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కామా సబ్జెక్ట్ 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కామా సబ్జెక్ట్ 6 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. ఓకేనండి. మళ్ళీ క్లోజ్ చేసి కామా ఇచ్చి ఈ లోపల ఉన్న కండిషన్స్ మొత్తం కరెక్ట్ అయితేనే డబల్ కోడ్స్లో పాస్ అని ప్రింట్ అవ్వాలి. ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా ఆటోమేటిక్గా ఫెయిల్ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. చూడండి ఫెయిల్ అని వచ్చింది. ఎందుకు వచ్చిందండి, ఇక్కడ ఇంగ్లీష్లోను సోషల్లోను ఫెయిల్ అయ్యాడండి, 35 కన్నా తక్కువ వచ్చినాయండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను 36 ఇస్తున్నాను, ఇక్కడేమో 42 ఇస్తున్నాను, ఆటోమేటిక్ ఇక్కడేమొచ్చింది పాస్ అని వచ్చింది. అవునా కాదా. చూడండి మనం ఇచ్చే మార్క్స్ని బట్టి టోటల్ మారిద్ది, టోటల్ని బట్టి గ్రేడు మారిద్ది, రిజల్ట్ మారిద్దండి. ఓకేనా. ఈ విధంగా చూసుకోవచ్చు. అలా నేను ఒక సబ్జెక్ట్లో 28 పెడుతున్నాను, ఆటోమేటిక్ వచ్చిందా రాలేదా ఫెయిల్. చూడండి 300 కన్నా బిలో వచ్చింది, సో సి గ్రేడ్ వచ్చింది. ఈ విధంగా ఇప్పుడు ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను, దానిలో మొత్తం ఒకేసారి చేద్దాం. చూడండి ఇక్కడ దాదాపు ఒక 20 మెంబర్స్ దాకా ఉన్నారండి. చూడండి ఇప్పుడు టోటల్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, డైరెక్ట్గా ఫార్ములా ఉంది కదండి షార్ట్ కట్ ఆల్ట్ ఈక్వల్ టు అనండి, ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే హారిజెంటల్గా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఎడిషన్ చేసేసుకుంది. చూడండి ఇప్పుడు ఏంటంటే ఇలా ప్రతిదానికి ఆల్ట్ ఈక్వల్ టు అని కొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ ఫార్ములా అప్లై చేసిన సెల్లో ఆ కార్నర్లో బటన్ ఉంది చూడండి, దీన్ని ఫిల్ హ్యాండిల్ అంటారు. దీన్ని ఇలా పట్టుకొని ఇలా డ్రాగ్ చేయొచ్చు. అంటే ఎక్కడ దాకా అయితే కావాలి, ఎక్కడ దాకా అయితే స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ దాకా వచ్చిందా రాలేదా అలా చేయొచ్చు. లేదా చూడండి ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తుంది కదా, ఈ ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేయండి.
స్టూడెంట్ లిస్ట్ ఎక్కడ దాకా అయితే ఎండింగ్లో ఉందో అక్కడ దాకా వచ్చేస్తుంది. అలానే గ్రేడ్ కనుక్కోవాలి. గ్రేడ్ కనుక్కోవాలంటే ఇందాక మనం 3 గ్రేడ్స్ యూజ్ చేసాం కదండి, అలానే యూజ్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ టోటల్ గ్రేటర్ దాన్ 400 కామా డబల్ కోట్స్లో ఏ అనివ్వండి. ఓకేనా. మళ్ళీ కామా ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ మళ్ళీ టోటల్ వాల్యూ గ్రేటర్ దాన్ 300 కామా డబల్ కోట్స్లో బి, మళ్ళీ కామా ఇచ్చి ఆ 2 కండిషన్లో ఫెయిల్ అయితే సి. మళ్ళీ ఓపెన్ బ్రేసెస్ 2 టైమ్స్ ఇచ్చాం కదండి, క్లోజ్ చేయండి 2 టైమ్స్, టైప్ చేసి ఎంటర్. సి గ్రేడ్ వచ్చిందా? ఎందుకు వచ్చింది? ఇక్కడ టోటల్ వాల్యూ 300 కన్నా తక్కువ కదండి. ఇప్పుడు ఈ సెల్ని నేను ఈ ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేస్తున్నా. చూడండి వచ్చిందా రాలేదా? 400 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ ఏ గ్రేడ్, 400కి 300కి మధ్యలో ఉన్న బి గ్రేడ్, 300 కన్నా బిలో వస్తే సి గ్రేడ్. అలానే రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ అండ్ మళ్ళీ ఓపెన్ బ్రేసెస్ ప్రతి సబ్జెక్టు సెలక్షన్ చేయడం ఈజ్ ఈక్వల్ టు 35 కామా మళ్ళీ వేరే సబ్జెక్టు ఈక్వల్ టు 35 కామా హిందీ ఈక్వల్ టు 35 కామా మ్యాథ్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కామా సైన్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కామా సోషల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. ఓకేనండి. అలానే క్లోజ్ చేసి కామా ఇచ్చి ఈ కండిషన్స్ మొత్తం కరెక్ట్ అయితేనే పాస్, ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా ఫెయిల్. క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఫెయిల్, ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అయ్యాడు కదండి. ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తున్నా. చూడండి పాస్ అయ్యాడు, ఫెయిల్ అయ్యాడు. ఓకేనండి. ఇక్కడ మనం ఏమైనా వాల్యూస్ మారిస్తే టోటల్ మారిద్ది,